రేవంత్ సర్కారుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఫైర్ అయ్యారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాగర్ నుంచి నీరు విడుదల చేయడం అనడాన్ని ఖండించారు. సాగర్లో పుష్కలంగా నీరు ఉంటే తాగునీటికే ఉపయోగిస్తామని ఆరుతడి పంటలు వేసుకోవాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులను రేవంత్ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం వర్ణయాగం సరే కానీ ఒకవైపు కృష్ణా జలాల కోసం ఇదే తెలంగాణ రైతులు కర్ణయాగం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. శ్రీశైలం జూరాల నుంచి శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్లు పైగా వచ్చి శ్రీశైలం నిండాల్సిన సమయంలో ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఇదే పోతిరెడ్డితోటి పక్కకు వాళ్ళ ఇదే కృష్ణా జలాలు శ్రీశైలం నిండక ముందుకే జలాలను తరలించకపోతుంటే ఇక్కడున్న మంత్రులు మాత్రం వాటర్లో నీళ్లు కలుపుకుంటా అసలు ఇక్కడ రైతాంగం ఒరే ఎద్దు ఈసారి మొత్తం మాఫీ చేసుకొని కూర్చోండి అని చెప్పి వాళ్ళందరూ సలహాలు ఇచ్చే పరిస్థితికి దాపరిచ్చినారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు ఇద్దరు కూడా. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో వర్షాలు పడాలని వర్ణయాగం చేస్తారంట, కానీ ఇక్కడ శ్రీశైలం నుంచి నీళ్ళు వస్తుంటే మాత్రం ఇక్కడ మంత్రులు మాత్రం మీ నీళ్ళు ఇయ్యము, తాగడానికే సరిపోవు, మీరు మాత్రం వరి సాగు చేయొద్దని చెప్పి రైతులకు వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ఇదే నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇదే నాగార్జున సాగర్ డ్యాముకి సంబంధించి 510 అడుగులు ఉన్నప్పుడే